ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. ఒకవైపు సర్ ప్రక్రియలో సమస్యలు ఉన్నాయంటూ కూటమి పార్టీల నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలుస్తుంటే, మరోవైపు గడువు పొడిగించాలని, ఎన్యూమరేషన్ ప్రక్రియలో మార్పులు చేయాలని డిమాండ్లు వినబడుతున్నాయి. ఇదే టైంలో అధికార కూటమికి చెందిన కొందరు నేతలు స్పీకర్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఓటరు జాబితా ప్రక్రియలో ఏం జరుగుతోంది, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, ఇలా అనేక అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఓటరు జాబితా కేవలం పేర్లతో కూడిన ఓ పత్రం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి పునాది. ఒకరి పేరు జాబితాలో లేకపోతే అతని ఓటు హక్కే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి అర్హుడి పేరు నమోదు కావాలి, ప్రతి అనర్హుడి పేరు తొలగిపోవాలి. ఈ రెండు లక్ష్యాల మధ్య సమతుల్యతే ఎన్నికల ప్రక్రియకు కీలకం. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియపై మాత్రం పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గడువు సమయం దగ్గర పడుతుండటంతో ప్రక్రియను మరింత కాలం పొడిగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అసలు సమస్యలు ఎక్కడున్నాయి, ఓటర్ల ఆందోళనలు ఏమిటి, రాజకీయ వివాదానికి కారణమైన అంశాలు ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఓటరు జాబితా సవరణ అంటే ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ప్రక్రియ. ఒక్క ఓటు కూడా అన్యాయంగా తొలగిపోకూడదు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండాలి. అదే సమయంలో అనర్హులు చేరకూడదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియపై అన్ని వైపుల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయట. పేర్లు లేకపోవడం, ఇంటింటి సర్వేలో లోపాలు, ఎన్యూమరేటర్ల పనితీరుపై అభ్యంతరాలు, ఇలా అనేక అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి తమ అభ్యంతరాలు వివరిస్తున్నారు. ఇప్పటికే గడువు ముగింపు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియను మరికొంతకాలం పొడిగించాలన్న డిమాండ్ బలపడుతోంది. కేవలం గడువు పెంచడం మాత్రమే కాదు, ఎన్యూమరేషన్ విధానంలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పట్టణాల్లోనే అనేక సమస్యలు తలెత్తుతుంటే ఇక గిరిజన ప్రాంతాలలో మరింత సమస్యలు ఎదురవుతాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. ప్రజలకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించకుండా ప్రక్రియను ముగిస్తే తర్వాత మరిన్ని వివాదాలకు తావిచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఎన్నికల సంఘం ఈ అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో అధికార కూటమికి చెందిన కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఓటరు కాని వారికి ప్రభుత్వ పథకాలు ఎందుకు అనే తరహా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయట. ఓటరు నమోదు ఒక రాజ్యాంగ హక్కు, సంక్షేమ పథకాలు మరో పరిపాలనా అంశం. ఈ రెండింటినీ ఒకే కోణంలో చూడటం సరైనదేనా అనే సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయట. సర్ ప్రక్రియలో సమస్యలుంటే ఓటర్లు ఏం చేస్తారంటూ అనేక ప్రశ్నలు ప్రభుత్వానికి ఎదురవుతున్నాయట. పైగా 2002 జనాభాకి అనుగుణంగా ఈ సర్ ప్రక్రియ జరగడం అనేది డేటాలో సమస్యలు ఎదురవుతున్నాయని, అలాగే అప్పుడున్న పేర్లకి ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన ఆధార్ బేస్డ్ ఓటర్లకి పేర్లు మిస్ మ్యాచ్ రావడంతో వారి ఓట్ల పరిస్థితి ఏంటి అనేది ప్రజల్లో పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడుతోందట. ముందుగా ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సరిచేయాలని, ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా చూడాలని, తర్వాతే రాజకీయ వ్యాఖ్యలు చేయాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రక్రియలో తప్పులున్నాయని అన్ని వైపుల నుంచి ఫిర్యాదులొస్తున్న సమయంలో ప్రజల్లో మరింత గందరగోళం సృష్టించేలా నేతలు మాట్లాడకూడదనే అభిప్రాయం కూడా వినిపిస్తోందట. చివరికి ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలే ఈ వివాదానికి తెరదించే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఓటరు జాబితా కేవలం ఎన్నికల అంశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి పునాది. అందుకే ఈ ప్రక్రియపై ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా ముందుకు సాగాలని ప్రజలు కోరుతున్నారట. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా చివరికి ప్రతి అర్హుడికి ఓటు హక్కు భద్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మాత్రం ఎన్నికల వ్యవస్థపైనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. పారదర్శకత, నిష్పక్షపాత విధానం, ప్రజలకు తగిన సమయం, ఇవే ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు బలం. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.